Hello guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా మనం ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని అయితే మనం లైన్ అప్ చేసుకోవాలి. సో ముందుగా నేను ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేను కర్వ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం లైటింగ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను లైట్గా. అండ్ నెక్స్ట్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ లెవెల్స్లోకి వెళ్తున్నాను. లెవెల్స్లోకి వెళ్ళి కొంచెం ఇక్కడ లైటింగ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను ఓవరాల్గా. ఓకే. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డీటెయిలింగ్ పార్ట్ అనేది కొంచెం లైట్గా కనిపించట్లేదు. సో అందుకని మనం ఇక్కడ కొంచెం ఇమేజ్ని అయితే షార్పెన్ చేసుకోవాలి. సో ఫిల్టర్, షార్పెన్, అన్షార్ప్ మాస్క్. ఓకే. సో ఇక్కడ నుంచి కొంచెం షార్పెన్ అయితే చేసుకోవాలన్నమాట, డీటెయిల్స్ కనిపించేటట్టు. సో మనం రేడియస్ వచ్చేసి 4 పెట్టుకుందాం, అమౌంట్ వచ్చేసి 35 పెట్టుకుందాం. ఓకే. థ్రెషోల్డ్ వచ్చేసి 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న డాటెడ్ బ్లెమిషెస్ ఏమైనా ఉన్నా కూడా మనం ఇక్కడ నుంచి స్పాట్ హీలింగ్ బ్రష్తోని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అన్వాంటెడ్ ఏమున్నా కూడా మనం ఇలా రిమూవ్ అయితే చేసేసుకోవాలి. ఓకే. సో ఇలా రిమూవ్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ సబ్జెక్ట్ ఇమేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇట్లా సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ అండ్ వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నుంచి కొంచెం స్మూత్నెస్ ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ కొంచెం ఇక్కడ ఫెదర్ ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనకు కింద డీకంటామినేట్ కలర్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని అవుట్పుట్ వచ్చేసి న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకు ఇలా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను క్రాప్ టూల్ తీసుకొని కొంచెం ఇలా క్రాపింగ్ అయితే చేసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ సెంటర్లో ఉండేటట్టు మేనేజ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా. ఓకే. అండ్ ఇక్కడ టెంపరీగా మనము ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి సాలిడ్ కలర్ తీసుకొని కొంచెం ఇట్లా ఇమేజ్కి మ్యాచ్ అయ్యేటట్టు థీమ్ కలర్ సేమ్ ఇలా తీసుకుందాం. ఓకే. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి స్మర్చ్ టూల్ అని కదా, ఈ టూల్ని అయితే తీసుకోవాలి. తీసేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతుందో దీని ఒక కాపీ అయితే చేసుకుందాం. ఓకే. సో కాపీ చేసేసుకొని ఏదైతే కాపీ చేసుకున్నామో దానిపైన ఇప్పుడు మనం వర్క్ చేద్దాం. సో లేయర్ యొక్క మెయిన్ ఇమేజ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి స్మర్చ్ టూల్ తీసుకొని దాని స్ట్రెంత్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 30 అలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం ఇలా ప్రెస్ సైజ్ అనేది మనకు తగ్గినట్టు అడ్జస్ట్ చేసుకొని ఇలా స్మర్జ్ అయితే చేసుకోవాలి. సో మనకు మెయిన్గా ఇక్కడ ఏం చేయాలంటే ఏదైతే మెయిన్ ఏరియా ఉంటుందో అక్కడ మొత్తం ఫస్ట్ నీట్గా స్మూత్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత మనం డీటెయిలింగ్ పార్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఏరియా బట్టి మనం బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ నోస్ ఏరియా కొంచెం డీటెయిలింగ్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మనకు ఆ షేప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మనం స్మూతింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇట్లా నోస్ యాంగిల్ అనేది ఇలా వస్తుంది కదా, సో అదే యాంగిల్లో మనం బ్రష్ అనేది వాడాలి. సో దట్ మనం ఆ కర్వేచర్ అనేది మిస్ అవ్వము అనమాట. ఇమేజ్ యొక్క డీటెయిలింగ్ పార్ట్ అనేది చాలా బెటర్గా వస్తుంది మనకు. సో ఇక్కడ కొంచెం ఇట్లా కర్వ్ అనేది ఫాలో అవ్వాలి మనం. సో వర్క్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. సో మనం ఎంత మెల్లగా డీటెయిల్స్ పైన వర్క్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది అంత బెటర్గా వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా టైం అనేది కేటాయించాలి ఇలాంటి వర్క్కి. ఓకే. సో మనకి ఇక్కడ ఇలా కర్వ్ లాగా ఉంటుంది కాబట్టి ఇట్లా కర్వ్ లాగా ఫాలో చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు కన్ ఏరియాలో ఇలా రౌండ్గా ఉంటుంది కదా, సో అదే ఫాలో అవ్వాలి. సేమ్ అది అలాగే ఇక్కడ కూడా అనమాట.
ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఐబ్రోస్ పైన వర్క్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మనం ఇక్కడ డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ బ్రషెస్కి సంబంధించి బ్రషెస్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఈ బ్రషెస్ యొక్క లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియకపోతే దానికి సంబంధించి కూడా ట్యూటోరియల్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచే చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ శాంపుల్డ్ బ్రష్ 1 అని ఉంది కదా, ఈ 3 డాట్స్ బ్రష్. సో ఇదైతే మనం హెయిర్కి అయితే వాడచ్చు అనమాట. సో దీని సైజ్ అనేది మనకు కావాల్సినంత అడ్జస్ట్ చేసేసుకొని మనం ఇక్కడ ఐబ్రోస్కి కానీ హెయిర్కి కానీ వాడుకోవచ్చు అనమాట ఈ బ్రష్. మనం బేసిక్ స్మూతింగ్ అయితే చేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ మనం హెయిర్ దగ్గర వర్క్ చేద్దాం. సో కొంచెం స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం హెయిర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇలా చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక కాపీ అయితే చేసుకుందాం. మళ్ళీ Ctrl+J క్లిక్ చేసి కూడా మనకు కాపీ వచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే కాపీ వచ్చిందో దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అని కన్వర్ట్ చేసుకుందాం. సో దట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఇంకొంచెం బెటర్గా ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు. సో దానికోసం మళ్ళీ మనం సేమ్ అదే స్మర్చ్ టూల్ వాడుకుంటూ ఈ హెయిర్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో దట్ మనకు ఇంకొంచెం రియలిస్టిక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది హెయిర్ పైన. ఇక్కడ నేను స్మూతింగ్ స్మర్చ్ టూల్ బ్రష్ తీసేసుకొని రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా స్మూత్ చేసుకుంటాను మళ్ళీ. ఇక్కడ మనం ఐలో కూడా సేమ్ అలాగే స్మూత్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే కలర్ ఉంటుందో సేమ్ అలాగే ఫాలో అవ్వాలి. ఇక్కడ బ్లాక్ ఏరియాలో సేమ్ అలాగే మంచిగా స్మూత్గా బ్లాక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రౌన్ ఏరియాలో బ్రౌన్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ వన్స్ ఒకసారి స్మూత్ చేసేసుకున్న తర్వాత బ్రష్ టూల్ తీసుకొని కొంచెం మనం రీడిజైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఇంకొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ కోసం. సో చూపిస్తాను అది కూడా ఎలా చేయొచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇంకొక న్యూ లేయర్ అయితే తీసేసుకొని ఇక్కడ నుంచి మనం బ్రష్ టూల్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనం బ్రష్ వచ్చేసి సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసేసుకొని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ పెట్టేసుకొని ఫోర్గ్రౌండ్ వచ్చేసి వైట్ పెట్టేసుకొని ఇలా క్లిక్ చేసుకోవాలి 2 times, 1 2 అండ్ ఇక్కడ 1 time 1. సేమ్ అలాగే ఇలా ఇక్కడ కూడా క్లిక్ చేసుకోవాలి 1 1 2. ఓకే, సో ఇది వచ్చేసి మనకు రిఫ్లెక్షన్ పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ ఐబ్రోస్ అయితే డ్రా చేసుకుందాం. సో ఇక్కడ నుంచి కలర్ కలర్ అయితే పిక్ చేసుకొని ఒపాసిటీ కొంచెం తగ్గించుకుంటాను, సమ్వేర్ అరౌండ్ 50. హాఫ్ ఒపాసిటీ చేసుకొని ఇట్లా కొంచెం ఐబ్రోస్ అయితే డ్రా చేసుకుంటున్నాను నేను. సో సేమ్ ఇక్కడ కూడా ఐబ్రోస్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ ముస్టాచ్లో కూడా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట.
అండ్ సేమ్ అలాగే హెయిర్లో కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ ఒకసారి డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి స్మోచ్ టూల్ తీసుకుంటున్నాను. స్మోచ్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ డ్రెస్ని అయితే ఇలా స్మోచ్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దానిపైన ఒక న్యూ లేయర్ అయితే వేసుకోవాలి. వేసేసుకొని ఇక్కడ మనం బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి మనకు డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ బ్రషెస్ ఏవైతే ఉన్నాయో అందులోనే క్లౌడ్ అని ఉంటుంది, ఆ బ్రష్ని అయితే తీసుకోవాలి. తీసేసుకొని మనం ఇక్కడ పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఓకే, వన్స్ ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్తో సాటిస్ఫైడ్ అయిన తర్వాత మనం ఇక్కడ లాస్ట్లో ఏం చేయొచ్చు అంటే మన ఇమేజ్ ఏదైతుందో ఆ ఇమేజ్ని మెయిన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా ఒకసారి క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇలా సెలెక్షన్ అయితే అవుతుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్షన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఒక న్యూ లేయర్ అయితే తీసుకోవాలి. తీసేసుకొని ఇక్కడ నుంచి మనం ఇలా ఒక డిఫరెంట్ కలర్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఇట్లా పింక్ కలర్ అయితే తీసుకుంటున్నాను. తీసేసుకొని ఇక్కడ నుంచి నేను బ్రష్ టూల్ అయితే తీసుకుంటున్నాను. నార్మల్ బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. నార్మల్ సాఫ్ట్ అండ్ బ్రష్ తీసేసుకొని ఇలా ఒక సైడ్ అయితే డ్రా చేసుకుంటాను, ఇలా వన్ సైడ్. ఓకే, సో సేమ్ ఇలాగే ఎల్లో కలర్ పెట్టుకొని ఇంకొక సైడ్ కూడా డ్రా చేసుకుంటాను ఇలా. ఓకే, తీసేసుకున్న తర్వాత సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ అయితే చేసుకుంటాను. ఓకే, డిసెలెక్ట్ చేసేసుకొని ఆ లేయర్ సెలెక్టెడ్ అయి ఉన్నప్పుడు ఇక్కడ నుంచి బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఏది బెటర్ ఉందో అది చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఓవరాల్గా ఓవర్లే అనేది బెటర్ ఉంటుంది. ఓవర్లే సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ అనేది తగ్గించుకోవాలి. సో ఇక్కడ మనం సమ్వేర్ అరౌండ్ 47 అలా పెట్టేసుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ లైట్గా ఇలా ఒక షైనింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక న్యూ లేయర్ తీసుకొని సేమ్ ఇలాగా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్రష్ టూల్ తీసుకొని ఈసారి కొంచెం ఫేస్ పైన కలర్స్ అనేటివి యాడ్ చేయాలన్నమాట. సో ఇంతకుముందు మనం ఏదైతే పింక్ కలర్ తీసుకున్నామో సో సేమ్ అలాగే పింక్ కలర్ తీసుకొని కొంచెం ఇట్లా పర్టికులర్ ఏరియాస్లో కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎల్లో కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇది ఇక్కడ ఓవర్లో అయితే సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించుకోవాలి, somewhere around 40. అండ్ ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్, గౌసియన్ బ్లర్. కూడా బ్లర్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి మనం somewhere around 10. ఓకే, ఇప్పుడు ఒపాసిటీ కొంచెం పెంచుదాం, 46 అలా పెంచుకుందాం. అండ్ సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం టెక్స్ట్ టూల్ తీసుకొని టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను టెక్స్ట్ అయితే ఇస్తున్నాను, కంట్రోలే. సో ఇక్కడ నుంచి మనం ఒక డిఫరెంట్ కలర్ అయితే తీసుకుందాం. ఓకే, కలర్ తీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఒక మంచి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు హ్యాండ్ రిటెన్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక మంచి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. కొన్ని డ్రాగ్ చేసుకున్నాం, కాపీ వచ్చేస్తుంది. ఏదైతే కాపీ అయిందో దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫాంట్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇంక్రీజ్ చేసుకొని స్పెసిఫిక్ ఏరియాలో మనం ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, సో గైస్ మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఎవరీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.